శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు గత వీడియోలో 2025 సంవత్సరానికి అంటే మార్చి 30 నుండి ఆదాయ వ్యయాలు, అదేవిధంగా రాజపూజ్యం అవమానాలు ఎవరు చెప్పినా ఏముంటాయండి. కానీ ఆ ఫలితాలు ఏంటంటే మీరు చూసుకుంటే భయపడతారని మేము చెప్తున్నాం అంతే. ఏ పంచాంగం చూసినా ఏ ఫలితాలు ఉంటాయి, ఏముంటాయి బుక్కు కొంటే చాలు. కానీ బోయమ్మ నాకు ఇంత నష్టం ఉంది అనుకో, నష్టం కాదండి అది. 2 లక్షలు అనేది సొంత డబ్బు. ఇప్పుడు మేషరాశి చెప్పాను కదా, 2 లక్షలు 14 అంటే 2 లక్షలు అనేది సొంత డబ్బు. 14 లక్షలు 2 లక్షలు పోతే 12 లక్షలు అప్పు చేసి ఇల్లు కొనటం అంటే ఆ విధంగా నష్టం అనుకోవాలి. కానీ ఆ విధంగా ఖర్చు అవుతుంది అనుకోవాలి. కానీ ఓయమ్మ ఐరన్ పడగాకండి. ఏ శాస్త్ర పండితుడైనా వినే వ్యక్తికి ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పి అసలు ఏమిటి అనేటువంటి వివరణ ఇవ్వాలి. అలా ఇవ్వకనే పాపం చాలామంది మనోవేత్త ఉన్నారు. అలా వినకనే కొంతమంది నాకు ఎట్లా నష్టం అవుతుందో మోసం చేసిపోతుంటారు. కానీ దైవ నిర్ణయం అనేటువంటిది ఎప్పుడు పర్మనెంట్. అది ఆ దుర్మార్గులకు మోసాలు పాల్పడి మోసాలకు ప్రకారం తిరిగే వాళ్ళకి తెలియదు. కాబట్టి సరైనోడు దొరికిన భక్త ప్రహ్లాదుడు పుట్టి హిరణ్యకశిపుడు చెప్పినట్టు సరైనోడు దొరికినప్పుడు వాళ్ళ జీవితం తునాతునకలైపోతుంది. వాళ్ళ కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది. వాళ్ళ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. కాబట్టి నేను చెప్పడం లేదా, నేను వాస్తవాలు జరిగిన సంఘటనల ఆధారంగా చెప్తున్నాను. పైనుండి కొండ కూడా కింద కరిగిపోతుంది. చూస్తున్నావు కదా, పెద్ద పెద్ద కొండలు ఎట్ట కరిగిపోతున్నాయా? కొండలు రాళ్ళు తీస్తారు, మట్టి తీస్తారు, బంగారు అమ్ముకుంటలా కొండ కరిగినట్టు ఈ దుర్మార్గాలు చేసుకుంటూ పోతే ఏదో మానవత్వం సాయం చేస్తే చేయి, లేకపోతే గమ్మున పో. మోసాలు చేసుకుంటూ పోయే ఉద్యోగుల్లో ఉండేవరకు, మోసాలు చేసి బతికే ఉద్యోగులకు మాత్రం ఏ రోజైనా ప్రమాదం. వాళ్ళకి తెలియదు. కానీ వీడు చేసే మోసం చర్య పైయోడు ఎందుకు సమర్థిస్తున్నాడు? అవతలోడు మనిషి కదే. మన వ్యవస్థలో కానీ మన సంస్థలో కానీ అందరూ సమానమని భావించబడలే. డబ్బు ఒకటే, ఇంకేం చూడడం లేదండి. ధనం, భగవంతుడు దైవననే దేవుడి గురించి తెలిస్తే నేను నా జీవితంలో 11 సార్లు భగవద్గీత చదివాను. కంటోపట్టం జిల్లా 18 అధ్యాయాల్ని 11 సార్లు 700 శ్లోకాలని అంటే వచనంతోటి 11 సార్లు చదివాను. అంత మామూలుగా మధ్య మధ్యలో చదవడం వేరు. చిన్న వయసులోనే ఒక ఆచార్య వచ్చి నా దగ్గరకు రోజు చిన్న వయసులోనే భగవద్గీత తెచ్చి వినిపించేవాడు. నాకు తెలియదు. ఏం చారి గారు, నాకెందుకు భగవద్గీత నేర్పుతుంది? చిన్న వయసు కదా, పెళ్ళి లేదు, ఏం లేదు, పెళ్ళికి ఇంకా చేసుకోలేదు కదా అని అడిగాను. లేదు నాయన, నా మనసు నీకు భగవద్గీత చెప్పాలనేటువంటి, భగవద్గీత నేర్పాలి, భగవద్గీత శ్లోకాలు వినిపించాలనే ఉద్దేశంతో మీ ఇంటికి వచ్చాను. ఎవరైనా గురువు దగ్గర శిష్యుడు పోతుంది. నా దగ్గర ఒక ఆచార్య వచ్చాడు, నేర్పించాడు. ఏమంటే, మీ ఇంట్లో ఒకప్పుడు మీరు ఒక బ్రాహ్మణునికి ఆశ్రయం కల్పించారు కదా, ఆ ఆశ్రయం కల్పించినట్టు స్వామి చెప్పాడు నీ జాతకం గురించి. ఏమంటే అతను నాకు చెప్పలే. ఏం చెప్పాడు స్వామి అంటే తర్వాత ముందు నీకే తెలిసింది. పాప ఆయన లేడు. నాకు భగవద్గీత నేర్పించినట్టు వ్యక్తి ఎందుకు నేర్పించాడు అనేటువంటిది ఇప్పుడు నాకు అర్థమవుతుంది దుర్మార్గులను చూసినాక. భగవద్గీత అనేటువంటిది గన్న లాంటిది. భగవద్గీత అనేటువంటిది ఆయుధం లాంటిది. భగవద్గీతలు అనేది లక్షల మందిని నిర్మూలన కట్టడి చేయగలిగినటువంటి శక్తి కలదనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ భగవద్గీత చదివినాను కాబట్టి 11 సార్లు ఆ మహానుభావుడు నాకు చిన్న వయసులోనే నేర్పించాడు. కాదు చదవడం, చదివి వినిపించి వాడు. కాబట్టి అందులో సారాంశం, నేను ఏదైనా గురు శాసన 1000 సార్లు చదివినా కూడా నేను నేర్చుకోను. ఎందుకంటే చదవం నేర్చుకుంటూ మనం పోతే ఏదైనా తప్పు పోద్దని భయం. అందుకని చూసి ఇప్పుడు కూడా పుస్తకం ఇప్పటికీ చదువుతానే ఉంటాం శాసనం, అవకాశం ఉన్నప్పుడు ఖాళీ దొరికితే. ఎందుకంటే ఈ దుర్మార్గాల మీద కాగితాలు పెట్టి 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 ఏం ఉపయోగం లేదండి. పైయోడు బెండ్ అయిపోతున్నా, మధ్యలోడు బెండ్ అయిపోతున్నా, ఏడు బెండ్ ఉండే లేదు. ఒక 20 ఇప్పుడు చెప్పలే, 20 సంవత్సరాల క్రితం పనిచేసినోడేమో చేరినోడికేమో 20 లక్షలు అప్పు లేదే, వాడేమో మోసాలు చేసినోడికి 20 కోట్లు వచ్చా. ఆ 20 కోట్లు వచ్చిన వాడిని సమర్థిస్తుంది. ఎందుకంటే ఆ 20 కోట్ల 10 కోట్లు పెట్టి 10 కోట్లు మిగులుతాయి కదా. ఆ విధంగా జరుగుతుంది సమాజం. ఆ విధంగా ఉద్యోగాలు చేస్తున్నారు కొంతమంది. ఒకటి కాదు, ఒకరు బంధు ప్రీతికి పాల్పడుతున్నారు. వాళ్ళు మోసాలు చేస్తున్నారు. ఒకడు మోసం చేశాడు, అది కాపాడు ఇంకొకటి పెడుతున్నారు. వాడికి అది కాపాడు ఇంకొకటి పెడుతున్నాడు, అది కాపాడు ఇంకొకటి పెడుతున్నాడు. ఆ విధంగా ఒకటి నిశ్చిల్లాగా పోతున్నారు. సరే ఒకటి చేరాడు అనుకోవడం, తర్వాత ఇంకొకటి పెడతారు, వాడికి అడ్డదారులు చేస్తారు, ఇంకొకటి పెడతారు అడ్డదారులు, ఇంకొకటి పెడతారు అడ్డదారులు, తర్వాత ఇంకొకటి వస్తాడు, వాడు అదే పని. అంటే ధర్మంగా బతికేవాడు ఎంతమందిని ఎదుర్కొంటున్నాడు.
అంటే ధర్మంగా బతకాలనుకునేవాడికి వందల మందిని ఎదుర్కొంటున్నాడు. ఈ ఊరికి చెప్తారు ఈ పోయి, నాకు ఏదైనా సాయం చేయమని అడుగుతారు. కానీ ఈ దుర్మార్గాల గురించి ఈరోజు చెప్తారు. చెప్తే దాదాపు ఒక చాట భర్త ఈ దుర్మార్గాలు చేసే పని నేనే వందల మంది గురించి ఎంక్వైరీ చేసి దుర్మార్గాలు ఆస్తరేఖ జ్యోతిష్యం ద్వారా కొన్ని వాళ్ళు చేసిన మోసాలన్నీ ఇప్పటికీ వాళ్ళు నిరంతర ప్రక్రియ. అది తాగడం, తిరగడం. అంటే వాళ్ళ మనుషులు పని చేయకపోతే అంతకుముందు బయట వాళ్ళు పని చేయకపోతే మెమోలు అనేవాళ్ళు ఉద్యోగాలు నేను చెప్పేదాన్ని. మెమోలని తిట్టేది, బూతులు లోపల లోపల అంతర్గతంగా చాలా ఉంటాయి. గృహహింస చట్టం లాగా ఉంటుంది ఒక కొన్ని ఆఫీసుల్లో తిట్టేవాళ్ళు. అయితే వాళ్ళు సొంత మనుషులు చేసి పని చేయకుండా తిరుగుతుంటే చర్య తీసుకురా. అసలు వాళ్ళకి ఉద్యోగం ఉంది. చర్య తీసుకుంటే వాళ్ళు ఇంకొక చోట కాదు. అంటే ఒక చోట ఉద్యోగం పోతే ఇంకో చోట, ఇంకో చోట ఉద్యోగం పోతే ఇంకో చోట. ఏంది ఇది? అంటే వ్యవస్థను నాశనం చేయాలనే కదా. ఒక రకంగా హిందువులు అయితే హిందూ వ్యతిరేకులే కదా. మీరు చెప్పండి, ఏ కులమో తెలియదు, ఏ మతమో తెలియదు, ఏ ప్రాంతమో అనేదిలే. ప్రాంతాల మధ్య కూడా కులాల మధ్య. అందుకనే నేను ఈ వీడియోలు మీకు తెస్తాను. ఇప్పుడు నక్షత్రాల గురించి, మీ పాదాల గురించి చెప్తాను. ఇప్పుడు వరకు ఆదాయ వ్యయాలు, కందాయ ఫలాలు చెప్పాను కదా. ఇప్పుడు అశ్విని నక్షత్రానికి మేషరాశి. మేషరాశిలో పుట్టి అశ్విని నక్షత్రం అయిన వాడు వారికి సు చే సో లా, సూచే సోలా గుర్తుపెట్టుకోండి. ఈ 4 పాదాలు అశ్విని నక్షత్రానికి చెందుతాయి. ఈ అశ్విని నక్షత్రానికి చెందిన ఈ 4 పాదాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి గత వీడియోలో సూచే సోల 4 పాదాలు అశ్విని నక్షత్రం. అదేవిధంగా భరణి నక్షత్రంలో 4 పాదాలు మేషరాశి. అంటే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రంలో ఒక పాదం మేషరాశి. భరణి నక్షత్రంలో మీ పేరు మొదటి అక్షరం అంటే ఏ పాదంలో పుట్టారో మీరు చూసుకొని, మొదటి పాదం లీ, రెండోది లు, మూడోది లే, నాలుగోది లో. అంటే లీలు, లేలో అంటే 4 పాదాలు ఉంటాయి మేషరాశి. అదేవిధంగా కృత్తిక నక్షత్రంలో మేషరాశి 1వ పాదం ఆ అంటే ఆదిరెడ్డి, ఆదియ్య. ఈ విధంగా కృత్తిక నక్షత్రం 1వ పాదం ఆ ఉంటుంది. అయితే మిగతా కృత్తిక నక్షత్రం 4 పాదాలు ఉండాలి. మిగతా 3 పాదాలు అడిగిపోయినాయి అంటే తర్వాత రాశిలోకి వెళ్ళిపోతాయి. అంటే మేషరాశిలో అశ్విని 4 పాదాలు, సూచే చోళ, భరణి 4 పాదాలు, లీలు, లేలో, కృత్తిక నక్షత్రంలో 1 పాదం మేషరాశిలో ఉంటాయి. అదేవిధంగా వృషభ రాశిలో కృత్తిక నక్షత్రంలో మిగిలిన 3 పాదాలు అంటే 1వ పాదం మేషరాశిలోకి వెళ్ళిపోయింది. మిగిలిన 3 పాదాలు వృషభ రాశిలోకి వస్తుంది. ఆ వృషభ రాశిలోకి వచ్చినటువంటి కృత్తిక 3 పాదాలు వచ్చేసి ఈ ఊ ఏ, ఈ ఊ ఏ. కృత్తిక నక్షత్రం అది 2, 3, 4 పాదాలు. అంటే 1వ పాదం మేషరాశిలోకి వెళ్ళిపోయింది. 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం వచ్చేసి 2 ఈ, 3 ఊ, 4 ఏ. అదేవిధంగా రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం 4 పాదాలు వృషభ రాశి అవుతుంది. ఓ వా వి ఊ. అదేవిధంగా మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు అంటే కృత్తిక నక్షత్రంలోని 3 పాదాలు వృషభ రాశిలోకి వచ్చాయి. రోహిణి నక్షత్రంలో 4 పాదాలు వృషభ రాశిలోకి వచ్చాయి. మృగశిర నక్షత్రం అంటే పోతే 6 పోతే ఇంకా 7 పోతే ఇంకా 2 కదా. అప్పుడు మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి 2 పాదాలు, మొదటి పాదం, 2వ పాదం అంటే వే ఓ. ఆ 2 పాదాలు అనేటువంటివి వృషభ రాశిలోకి వస్తుంది. అదేవిధంగా మిథున రాశి. మిథున రాశిలో మృగశిర నక్షత్రం గత వృషభ రాశిలోకి 2 పాదాలు అవుతాయి. మిగిలిన 2 పాదాలు, చివరి పాదాలు 2 ఉన్నాయి. 3, 4 పాదాలు. వాళ్ళ పేరు మొదటి అక్షరాలు చెప్తున్నాండి. మృగశిర 3వ పాదం కా, 4వ పాదం కి. అంటే వాళ్ళ పేర్లు 3వ పాదం, 4వ పాదంలో పుట్టిన వాళ్ళు మిథున రాశిలోకి వస్తారు. వాళ్ళకి వచ్చేసి కాకి అనే అక్షరాలతో పేరు పెట్టుకోవాలి. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కు, ఉత్తుకం అంటే ఉత్తుకం, కం, కు, కం, జ్ఞా, చు, చాకుమిత్త చు, చూకు చావత్తు చు. ఆ విధంగా కొన్ని పేర్లు ఉంటాయి. అట్లా ఆ విధంగా అంటే ఆ పేర్లు ఆరుద్ర నక్షత్రంలో కు, ఖం, గా, జ్ఞా అనమాట. జ్ఞాలగ్న జా పెట్టి కింద ఈని వస్తుంది. చు, చాకుమిత్త చు, కింద చూ వత్తు. అదేవిధంగా పునర్వసు వాళ్ళకి 3 పాదాలు అంటే ఇక్కడ వచ్చేళ్ళకి మృగశిరాలు 2 పాదాలు, ఆరుద్రాలు 4 పాదాలు, 5 పాదాలు 6 పాదాలు పోతే పునర్వసులు 2 పాదాలు, 3 పాదాలు.
అంటే ఈ ఒక 4, ఈ ఒక 2, 6, 3, 9 పాదాలు. అంటే పునర్వసులో 3 పాదాలు వచ్చేసి మిథున రాశిలోకి వస్తాయి. పునర్వసులో కే 3 పాదాలు వచ్చేసి కే కో హ, వరుస క్రమం అది. కే కో హ. అదేవిధంగా కర్కాటకంలో ఏ నక్షత్రాలు వస్తాయో తర్వాత వీడియోలు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం చెప్పినటువంటి 3 రాశుల నక్షత్రాలు మీ పాదాలు ఏంటో చూసుకొని ఆ పేరు ప్రకారం మీ పేరు రాశి ఫలాలు చూసుకుంటారని, కందాయ ఫలాలు చూసుకుంటారని, ఆదాయ వ్యయాలు చూసుకుంటారని 3 రాశుల గురించి చెప్పాను. తర్వాత వీడియోలు మీ మిగిలిన రాశుల గురించి చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.